పాండురాజుకి ధృతరాష్ట్రుడికి వివాహం చేయాలని భీష్ముడు నిర్ణయించుకున్నాడు. అలా గాంధార రాజు కుమార్తె అయిన గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. పాండురాజుకి కుంతీభోజుడు కుమార్తె అయిన కుంతీదేవిని మరియు మాద్రిరాజు కుమార్తె అయిన మాద్రీదేవిని ఇచ్చి వివాహం జరిపించాడు. విదురునికి సురదేశపు దేవకుని కుమార్తె అయిన అరుణీదేవిని ఇచ్చి వివాహం జరిపించాడు. పెద్దవాడు ధృతరాష్ట్రుడు అంధుడు కావడంతో పాండురాజుని హస్తినాపుర రాజ్యానికి రాజును చేశాడు భీష్ముడు. అతనికి మహాజ్ఞాని అయిన విదురుణ్ణి మహామంత్రిగా నియమించాడు. పాండురాజు పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉంది. ప్రజలు సంతోషంగా జీవించసాగారు. పాండురాజుకి వేటాడడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు తాను ఒక్కడే అడవిలోకి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక ఆడలేడి మరియు మగలేడి కలిసి వ్యవహరించడం చూసి మగలేడికి బాణాన్ని వేశాడు. అది వెళ్ళి ఆ లేడీకి గట్టిగా తగిలి కింద పడిపోయింది. పాండురాజు దగ్గరికి వెళ్ళి చూసేసరికి తాను బాణాన్ని కొట్టింది లేడీకి కాదు, ఒక మునీశ్వరునికి. అతని పేరు కిందముడు. బాణం గాయం కారణంగా కలిగే నొప్పిని భరిస్తూ ఉన్న ఆ మునీశ్వరుడు కోపంగా, ఓరి మూర్ఖుడా, ఎవడవురా నీవు? నేను నా భార్య లేడీ రూపం ధరించి విహరిస్తున్న సమయంలో బాణాన్ని వేసి మా ఏకాంతానికి భంగం కలిగించావు అని గట్టిగా అరిచాడు. మునివర్య, నేను హస్తినాపుర రాజ్యానికి రాజును. నా పేరు పాండురాజు. నేను సాధారణ మృగాలు అని భావించి బాణాన్ని వదిలాను. నన్ను క్షమించండి అని ప్రాధేయపడ్డాడు. సాధారణ మృగాలు అయినప్పటికీ సృష్టి కార్యంలో ఉన్న సమయంలో వాటికి భంగం కలిగించడం, వాటిని చంపడం మహానేరమని నీకు తెలియదా? రాజువన్న గర్వంతో నీవు చేసిన పనికి శిక్ష అనుభవించక తప్పదు అని నా భార్యతో ఉన్నప్పుడు నన్ను చంపడానికి ప్రయత్నించావు. అలాగే నీవు కూడా నీ భార్యతో శారీరకంగా కలిసిన మరుక్షణమే మరణిస్తావు అని శపించి అక్కడే మరణించాడు మునీశ్వరుడు. తనతో పాటు తన భార్య కూడా అక్కడే మరణించింది. తెలియక చేసిన తప్పుకి ఇంతటి ఘోర శాపమా అని అక్కడే కూలపడిపోయాడు పాండురాజు. చేసేది ఏమీ లేక రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. జరిగిన సంఘటన అంతా భీష్ముడికి వివరించి తన ఇద్దరి భార్యలను తీసుకొని అడవిలోకి వెళ్ళి బ్రహ్మచర్యం పాటించి అడవిలో జీవించసాగాడు. కొంతకాలం గడిచిన తర్వాత మునిశాపం కారణంగా తనకు ఇంకా సంతానం కలిగే అవకాశం లేదని బాధపడుతూ ఉన్నాడు పాండురాజు. అతన్ని చూసిన కుంతీదేవి తన దగ్గరకు వెళ్ళి దుర్వాస మహర్షి వద్ద పొందిన దివ్యమంత్రాన్ని గురించి తనకు చెప్పింది. పాండురాజు చాలా సంతోషించి వెంటనే తన భార్యలైన కుంతీ మాద్రిలకి ఆ మంత్రశక్తితో సంతానాన్ని పొందండి అని కోరాడు. ఆ ప్రకారంగా కుంతీదేవికి ధర్మదేవుడి కరుణతో యుధిష్ఠరుడు జన్మించాడు. వాయుదేవుని కరుణతో భీమసేనుడు జన్మించాడు. ఇంద్రుని కరుణతో అర్జునుడు జన్మించాడు కుంతీదేవికి. అశ్విని దేవతల కరుణతో కవలలైన నకుల సహదేవులు మాద్రికి జన్మించారు. ఆ ప్రకారంగా వారిరువురు పంచపాండవులకు జన్మనిచ్చారు. తన పిల్లలందరినీ చూసి చాలా సంతోషపడ్డాడు పాండురాజు. అలా చాలా కాలం వారు అడవిలోనే జీవించారు. అది వసంతకాలం. అడవి అంతా పువ్వులు పూసి పూలతోటని తలపించింది. ఒకనాడు మాద్రితో కలిసి పాండురాజు వసంతకాల సృష్టి విచిత్రాలను తిలకిస్తున్న సమయంలో పాండురాజుకి మాద్రిని చూసి యవ్వన మోహం కలిగింది. మాద్రి ఎంత చెప్పినా వినకుండా తన ఇంద్రియాలను అణుచుకోలేకపోయాడు పాండురాజు. మాద్రిని గట్టిగా కౌగిలించుకున్నాడు. మునిశాపానుసారంగా తక్షణమే పాండురాజు మాద్రి కౌగిలిలోనే మరణించాడు. తన భర్త మరణానికి తానే కారణమని తన పిల్లల బాధ్యతని కుంతీకి అప్పగించి అగ్నిలోకి దూకి మరణించింది మాద్రి. భర్త చనిపోవడంతో తీవ్ర దుఃఖంలో ఉన్న కుంతీదేవిని మరియు పాండవులను అడవిలో ఉన్న మునీశ్వరులు చేరదీశారు. వారిని హస్తినాపురానికి తీసుకువచ్చి భీష్ముడికి అప్పగించారు. పాండవులను చూసిన భీష్ముడు వారిని తన దగ్గరకు తీసుకొని పాండురాజు మరణాన్ని గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నాడు. పాండురాజు మరణ వార్త తెలియగానే రాజ్యమంతా విచారసాగరంలో మునిగిపోయింది. ఆ విధంగా పాండవులు మొదటిసారిగా హస్తినాపుర రాజ్యానికి చేరుకున్నారు.